పంకపాటికి ఉన్న కష్టాలే అంటే ఇప్పుడు షర్మిలక్క రూపంలో కొత్త కష్టాలు, కార్యకర్తల రూపంలో సొంత కష్టాలు మొదలైనాయి కదా. ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా కాలు బయట వెట్టుడు పాపం అట్లా మీద పడుతున్నారు పంకపాటి కార్యకర్తలు. అగో గిటు చూడుండ్రి మంత్రి పెద్దిరెడ్డి సార్ పరిస్థితి ఎట్లున్నదో. ఎప్పుడత్తడా ఏడ దొరుకుతాడా అని అప్పిచ్చినోళ్ళు గదా చూసినట్టున్నారు గదా. తెల్ల బట్టలేసుకొని నల్ల కార్లు అట్లా వచ్చిండో లేదో ఇట్లా కారు కడ్డం పడ్డరు. ఆపు ఆపు అని ఇల్లు జరుగురి అని పోలీసోళ్ళు అంటుండగానే కారు డోర్ కాడికి పోయినరు కొందరు. ఏం సంగతి ఎప్పుడిస్తావు పైసలు అని అడిగిర్రు మంత్రి పెద్దిరెడ్డి సార్ను. ఒక్కేడు కాదు, రెండేండ్లు కాదు, 4.5 ఏండ్ల సంధి చేసిన పనులకు బిల్లులు ఇయ్యకుండా తిప్పించుకుంటున్నారు. పైసలేమన్నా మా ఇండ్ల చెట్లకు గాత్తున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే భూమిలకేంచి నీళ్లు గదా ఊరినట్టు ఊరుతున్నాయి అనుకుంటున్నారా? 20 కోట్ల దాకా మాకిచ్చే పైసలు మాకిప్పియాలే అని నడి రోడ్డు మీద నిరసన చేసిండ్రు వాటర్ ట్యాంకు ఓనర్లు. మళ్ళా గీలంతా పంకపాటి కార్యకర్తలేనట. ఎప్పటికేంచి ఎదురు చూస్తున్నారో గాని మంత్రి పెద్దిరెడ్డి సారు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు పోతుంటే నడుమిట్లా ఆపి అడిగిర్రు. నీ యవ్వ సొంత పార్టీ కార్యకర్తలు చేసిన పనులకే బిల్లులు ఇయ్యలేదంటే ఇంకా తతిమోళ్ల సంగతేంది, పబ్లిక్ సంగతేంది? పేరుకే మంత్రి గాని పెద్దిరెడ్డి సారు చేతుల ఏం లేనట్టే ఉన్నది. అసలు ఆయన మాట అంటేనే ఎవలకు లెక్క లేనట్టున్నది. గందుకే అనంతపురంలో పంకపాటి లీడర్ల నడుమ అసంతృప్తి లొల్లులను కంట్రోల్ చేసుడు పెద్దిరెడ్డి సార్ తోట అయితలేదు. గదెరికై సీఎం జగనన్న క్లాస్ కూడా తీసుకున్నాడట అని బయట ముచ్చట్లిన పడుతున్నాయి. మరి గది నిజమేనో ఏందో గాని మంత్రి పెద్దిరెడ్డి సారుకు సొంత పాటోళ్లే గిట్ల షాక్ ఇచ్చే వరకు పంకపాటి ఫ్యూచర్ అర్థమైతున్నది అని కారడ్డమాడుతున్నారు ఏపీ పబ్లిక్.